అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ఎన్ రాజు గారు ఈరోజు ప్రచారం చోడవరం మండలం చోడవరం పంచాయతీ చివరి గ్రామం రేవల్లు రామ కోవేలు నుండి తన ప్రచారాన్ని జనసేన తెలుగుదేశం కార్యకర్తలతో ఇంటింటా ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుకే ఓటు వేసి మెజార్టీ ఇవ్వవలసిందిగా కోరుతూ నేను ఇదే గ్రామం నుండి పంచాయతీ సర్పంచ్గా ఎంపీటీసీగా ఎమ్మెల్యేగా అయ్యాను. మరలా ఇదే గ్రామం నుండి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించమని ప్రార్థిస్తున్నాను అని రాజు గారు ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సమన్వయకర్త తిరుపురపు రమేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో ఇంటింటా ప్రచారం చేసిన కేఎస్ఎన్ఎస్ఎన్ రాజుతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు గూనూరు పెదబాబు, గూనూరు మల్లునాయుడు మరియు మండల నాయకులు, రేవల్లు గ్రామ ప్రజలు, కేఎస్ఎన్ఎస్ఎన్ రాజు, విజయ తదితరులు యాత్రలో పాల్గొన్నారు. చూడండి సార్, అలా చూడండి రమేష్ సార్ ఒకసారి రమేష్నియా అమ్మ ఒకసారి సైడ్ ఇవ్వండి. ఒకసారి సైడ్ ఇస్తే ఫోటో అమ్మా ఆర్ది ఆర్ది వెనకాల వెనకాల భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా చోడవరం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేను నా ఎన్నికల ప్రచారాన్ని నా రాజకీయ జీవితం ప్రారంభించిన 1995 గ్రామ సర్పంచ్గా నేను ఎన్నికల్లో నిలబడిన దగ్గర నుంచి నేటి వరకు నా ఎన్నికైనా, మల్లాడి గారి ఎన్నికైనా, పెదబాబు గారి ఎన్నికైనా, కొండతల్లి గారి ఎన్నికైనా, గంటా శ్రీనివాసరావు గారు శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడైనా నా మనసా వాచ నేను చోడవరంలో పుట్టినాన్ని, చోడవరంలో పెరిగిన నా మనసంతా కూడా ఎప్పుడూ నా రాజకీయంగా నేను తొలి అడుగు నా ఇంటి దగ్గర నుంచి నా ఇంటి బయట ఒక ప్రజాప్రతినిధి కావాలని అడిగేసింది రేవళ్ళ గ్రామం. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, నా రాజకీయ జీవితాన్ని కానీ నా ప్రయాణాన్ని కానీ
ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించానన్నది నా జీవితంలో నేను మర్చిపోను. అలాగే నా వెంట ఉన్న మీ అందరినీ కూడా ఎప్పటికీ మర్చిపోను అనడానికే విషయం. కాబట్టి ఈరోజు నిన్న ముహూర్తం కోసం అని చెప్పేసి అని అడిగితే ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మంచిదండి, 8 నుంచి 9 లోపు మీరు వెళ్ళి రావళ్ళ రామకోల మీకేమని చెప్పేసి సెంటిమెంట్ అన్నారు కాబట్టి రామకోలకి వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకొని, గతంలో కూడా నేను ఎప్పుడు మనం కామినేటి శ్రీరామూర్తి గారు అలాగే మన ఈళ్ళ సత్యం గారు పెద్దల్ని కలిసి ఓటు అడగడం అన్నది గతంలో నుంచి కూడా నేను చేస్తున్నటువంటిది. మళ్ళీ ఆ కుటుంబం నుంచే కామినేటి నారాయణమూర్తి గారిని మళ్ళీ ఇవాళ రామకోల్లో ఓటాడడం జరిగింది. ఈ విధంగా గతంలో ఏ ఆనవాయితీగా అయితే నా ప్రయాణాన్ని సాగించానో దాని కొనసాగింపులో భాగంగానే ఇవాళ రావడం జరిగింది. అందుకని రావళ్ళ గ్రామం నా దత్తత గ్రామం కూడా అలాగే కాబట్టి నా దత్తత గ్రామం నుంచే మళ్ళీ నేను ఈ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. తక్కువ సమయం ఉండడం వల్ల నిన్నే చెప్పారు. అయితే ఇవాళ అంటే మల్లాడి గారు కానీ పదాబాని కానీ అలాగే రావళ్ళ గ్రామ పెద్దలందరూ ముఖ్యంగా సరిపరం రమేష్ గారు కానీ అందరూ కూడా అయ్యా తప్పకుండా రండి, రావళ్ళ అనేది మీ ఇంటి లాంటిది, మీ ఇంటికి మీరు రావడానికి మాకే తప్పకుండా పళ్ళు మానుకొని ఒక గంట మేము అందరం ఉంటామని చెప్పేసి అని నా మీద ఎంత అభిమానంతో రావళ్ళ గ్రామం నుంచి మరి అందరూ కూడా మీరు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మళ్ళీ నా సొంత కుటుంబమైన రావళ్ళ గ్రామాన్ని మళ్ళీ మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ మరి 8 గంటల నుంచి 9 గంటలకి లోపు అవ్వాలని అంటే కొంత పూజలు దేవాలయాలు ఆలస్యం అయినా కూడా దేవాలయంలో కోవిల్లోని పూజలు ఇవన్నీ ఆలస్యం అయినా ఆ సమయంలోనే పూర్తి చేయాలనే ఉద్దేశంతో పరుగున ఈ కార్యక్రమాన్ని మనం తలపెట్టడం జరిగింది. నా పరుగుని మీరు అందరూ అందుకోవాలని చెప్పేసి కాబట్టి చాలా మంది ఏంటి ఇలా పారిపోతున్నాడు అనుకుంటున్నారు. ఇలా కాదు, ఇంకా ఎక్కువ పరిగెట్టాలి కూడా నాకు సిద్ధం, నాకు ఓపిక ఉంది. నాకు స్ఫూర్తి మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి. ఇంత వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు అలా ఏ విధంగా పనిచేస్తున్నారో అదే స్ఫూర్తిని మనం కూడా తీసుకోవాలి. నాకు 58 సంవత్సరాల వయసు కాబట్టి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నవాళ్ళు వెనకాదలంటే కాదు, నాకంటే ముందు పరిగెట్టాలి మీరు అందరూ కూడా. అది చెప్పడం కోసం మేము అందరూ కూడా తెలియజేస్తాం. అలాగే రావళ్ళ గ్రామానికి సంబంధించి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తొలి ప్రాధాన్యత ఇచ్చి అన్ని కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి సాగునీరు కావాలనంటే మనం కలిగొట్ల దగ్గర కట్టుకోసం అని చెప్పేసి అని ల్యాండ్ శాంక్షన్ చేయించాం, టెండర్ పిలిపించాం, కాంట్రాక్టర్ గారు వచ్చారు, శంకుస్థాపన చేసాం, పనులు కూడా ప్రారంభించి ఆల్రెడీ గౌరీపట్నం కొంత స్టార్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి నేను చెప్పాను, అయ్యా నా దత్తత గ్రామం నా తొలి ప్రాధాన్యత, ఎందుకంటే రావళ్ళు వస్తే రావళ్ళతో పాటు లక్కవరం కండిపల్లి ఈ గ్రామాలన్నిటి కూడా సాగునీరు వస్తుందన్న ఉద్దేశంతో చెప్తే కాంట్రాక్టర్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన దురదృష్టవశాత్తు నేను ఓడిపోవడం, మన ప్రభుత్వం రాకపోవడం వల్ల మరి ఈ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దుష్ట పరిపాలన రావడం వల్ల ఆ టెండర్ని ఆ వర్క్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ అలాగే తాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్నారు, ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితి. గతంలో అయితే మన కుటుంబ సభ్యుడిగా భావించి నేను ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకో పదవి అన్నది మనకు అనవసరం, ఇక్కడి నుంచే మనకేమని చెప్పేసి కామినేటి శ్రీరామూర్తి గారు కానీ సత్యం గారు కానీ ఎవరైనా ఆఖరికి ఆడవాళ్ళు కూడా రోడ్డు అంటే వెళ్ళా బాబు మోటార్ పాడైపోయింది లేకపోతే ఇదేందంటే వెంటనే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి మనుషులు పరిపాలన వస్తే ఇలాగ ఉంటుంది, మనం చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. మనెవరు వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో మనకు తెలియదు, వాళ్ళు వెనకాల ఎవరో ఉండి తీసుకురావాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలియవు. కాబట్టి దయచేసి స్థానికుడిని, ఈ మట్టిలో పుట్టాను, ఈ మట్టిలో పెరిగాను, ఈ మట్టిలో కలిసిపోయే వ్యక్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇందాక లోపల మాట్లాడుతున్నప్పుడు మల్లాడి గారు మాట్లాడినారు, ఊరూరు కొండతల్లి గారు గ్రామ సర్పంచ్గా పోటీ చేసినప్పుడు 500 ఓట్లకి 500 ఓట్లు కూడా మరి ఓట్లేసే గెలిపించారని. కారణం ఊరూరు కొండతల్లి గారు ఇక్కడ పుట్టారు, ఇక్కడ ఆడపిల్ల.
ఇక్కడ ఆడపిల్లగా కొండతల్లి గారిని మీరు ఎలాగైతే తక్కువ తెచ్చుకున్నారో నన్ను కూడా మగబిడ్డగా మీరు భావించి వారసుడిగా భావించి రావళ్ళ గ్రామ వ్యక్తే శాసనసభ్యుడు అయ్యాడనే విధంగా గ్రామంలో అందరూ కూడా ఐకమత్యంగా పార్టీలు ఖచ్చితంగా రాజకీయాలు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించమని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ నేను మన గ్రామం గురించి మన గ్రామ ప్రజల గురించి మన నియోజకవర్గం గురించి అవగాహన ఉన్న వ్యక్తి నా చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి ఆయన వ్యక్తిత్వం అందరికి ఆదర్శం. ఎందుకంటే నిరాడంబరుడు, ఎంత ఉన్నా ఉండే వ్యక్తి, ఎవరికి ఇబ్బంది పెట్టే రకం కాదు, వ్యాపార ధోరణి కాదు, రాజకీయం అంటే రాజకీయంగా చేస్తాడు. అంతేగాని రాజకీయంలోనూ కుట్రలు కుతంత్రాలు ఉండవు. ఆయన మనస్ఫూర్తిగా మా జనసేన పార్టీ నుంచి మేము ఆహ్వానిస్తూ కష్టపడి గతంలో వైఎస్ఆర్సీకి వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ మనకు కావాలని, ఎందుకంటే మన బతకాలన్నా మన జీవించాలన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని 100% తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చి తీరాలి. ఇది మన పోరాటం. మన జీవితంలో కూడా మీరు ఎప్పుడు చూసుకుంటారో ఇంత దారుణమైన ప్రభుత్వం చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చూడలేదు. పెద్దలు రాజుగారు మల్లెడమయ్య పెద్దవాళ్ళు ఎప్పుడు ఎవరూ చూడలేదు. ఇంత దారుణంగా నిరంకుశ పాలన నుంచి మన సంఖ్యలను విముక్తి చేసుకొని మనం స్వతంత్రం వైపు వెళ్తున్నాం. స్వతంత్రం అంటే ఈసారి జనసేన తెలుగు బీజేపీ ప్రభుత్వం వస్తేనే మన స్వతంత్రం వైపు. మా రాజుగారు మా ఊరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి, మేము మీ మీద ఆధారపడి ఉన్నారు. మా ఊరు గ్రామ ప్రజలందరూ కూడా మీరు చాలా కుటుంబ సభ్యుల్లా మిమ్మల్ని చూస్తారు. మల్లాటి గారు చంద్రబాబు మిమ్మల్ని మా ఊరికి చాలా అన్యాయం జరిగింది 5 సంవత్సరాలలో. ఎక్కడేసిన బొమ్మలు అక్కడే తాగునీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, భయభ్రాంతులు అయిపోయి ఉన్నారు. మీకు టికెట్ ప్రకటించిన మరుక్షణం మా మిత్రులందరూ కూడా ఒక్కసారి కబందస్తల నుంచి బయటకు వచ్చారండి. అది వాస్తవం. 5 సంవత్సరాల నుంచి చూస్తాను ఎప్పుడులో వాళ్ళ ఉత్సాహం కూడా ఏ రోజు లేదు. భయభ్రాంతులు అయిపోవడం, వాళ్ళకి రాజకీయాలు తెలియవండి. ఊళ్ళోనే ఉంటారు వాళ్ళు. బయటికి వెళ్ళి రాజకీయం చేయడం అయితే వాళ్ళకి తెలియదు. నేనంటే బయటికి వెళ్ళి తిరుగుతాం తప్ప వాళ్ళకి అసలు తెలియదు. అంటే అమాయకమైన ప్రజలు వ్యాపార ధోరణి కూడా కాదు, వ్యవసాయం మీద ఆధారపడి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు, నిరుద్యోగ యువత కూడా ఊళ్ళో ఖాళీగా ఉన్నారండి. అందరిని దృష్టి పెట్టి మా ఊరికి సాగునీరు సత్వరం మీరు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. నా తరఫున అదేవిధంగా మా సామాజిక వర్గం వరకు అంటే కులాల గురించి మాట్లాడడం కాదు కానీ చాలా తొక్కుబడి ఉన్నదండి. దీని సముద్ర స్థానం మీరు కల్పించాలని ఊరవడం మావి కావని అందరికీ ఎంతో కష్టపడి వెనకాల మేము నిస్వార్థంగా తిరుగుతాం. మిమ్మల్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసి తీరుతాం. ఏ వ్యాపారికాలు లేవు. మా ఊరికి మా గ్రామ ప్రజలకి చూడడం నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్న మనసారా కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. జై హింద్.